హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి టాప్ ఇంట్రెస్టింగ్ మూవీ న్యూస్ ఏంటో చూద్దాము. సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ స్పిరిట్ సినిమా షూటింగ్ ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో ప్రారంభం కానట్లు సినీ వర్గాలు తెలిపాయి. ఈ యాక్షన్ థ్రిల్లర్ సినిమా స్క్రీన్ ప్లే రాసేందుకు డైరెక్టర్ 6 months సమయం తీసుకున్నట్లు సమాచారం. ఇందులో రెబల్ స్టార్ పోలీస్ గా కనిపిస్తుండగా స్టంట్స్ తో కూడిన భారీ యాక్షన్ సీన్లు ఉంటాయని తెలుస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ నుంచి తాను చాలా నేర్చుకున్నానని బాలీవుడ్ హీరో రితిక్ రోషన్ తెలిపారు. ఈ విషయంలో అతడికి ధన్యవాదాలు చెప్తున్నానని పేర్కొన్నారు. ఎన్టీఆర్ నటనకు తాను ఫిదా అయినట్లు చెప్పారు. కాగా ఎన్టీఆర్ రితిక్ రోషన్ కలిసి వార్ 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ రామలక్ష్మణుల్లా ఉన్నారని విజయశాంతి అన్నారు. వారిద్దరిని చూస్తుంటే చూడముచ్చటగా ఉన్నారని కొనియాడారు. అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఆమె మాట్లాడుతూ వాళ్ళిద్దరు కలకాలం కలిసుండాలి, గొప్ప గొప్ప సినిమాలు చేయాలి, ప్రేక్షకులు మిమ్మల్ని ఎప్పుడు గుండెల్లో పెట్టుకుని చూసుకుంటారు అని పేర్కొన్నారు. తమిళ హీరో విక్రమ్ తనయుడు ధృవ విక్రమ్, హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ డేటింగ్ లో ఉన్నారంటూ ప్రచారం జరుగుతుంది. స్పాటిఫైలో వీరిద్దరు పేరిట బ్లూ మూన్ అనే ప్లేలిస్ట్ కనిపించడం, వారు ముద్దు పెట్టుకున్నట్లు ప్రొఫైల్ పిక్చర్స్ ఉండడంతో డేటింగ్ వార్తలు పుట్టుకొచ్చాయి. ప్రస్తుతం వీళ్ళిద్దరు కలిసి బిసిన్ అనే సినిమా చేస్తున్నారు. అక్కినేని అఖిల్ హీరోగా మురళీ కిషోర్ అబ్బూరి తెరకెక్కిస్తున్న చిత్రం లెనిన్. ఇటీవలే రిలీజ్ అయిన ఈ మూవీ గ్లిమ్స్ కు మంచి రెస్పాన్స్ రాగా కథ నేపథ్యంపై ఆసక్తికర విషయం చక్కర్లు కొడుతుంది. రాయలసీమ బ్యాక్ డ్రాప్ తో చిత్తూరు పరిసరాల్లో కథ సాగుతుందని తెలుస్తుంది. ఇందులో అఖిల్ పాత్ర ఎవరు ఊహించని రీతిలో ఉంటుందని సినీ వర్గాలు చెబుతున్నాయి. నిన్న అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఫ్యాన్స్ తీరుపై జూనియర్ ఎన్టీఆర్ అసహనం వ్యక్తం చేశారు. విజయశాంతి మాట్లాడుతుండగా అభిమానులు అదే పనిగా అరవడం మొదలు పెట్టారు. కాసేపు ఓపిక పట్టిన జూనియర్ ఎన్టీఆర్ నేను వెళ్లిపోనా అంటూ సీరియస్ గా స్టేజ్ దిగుతుండగా సిద్ధమయ్యారు. దీంతో విజయశాంతి ఆయనకు నచ్చచెప్పారు.